ఇది కూడా క్లాత్ ఓపెన్ సైడ్ అలా ఉండాలి, ఫోల్డింగ్ సైడ్ మన మన సైడ్ ఉండాలి. ఫోల్డింగ్ 4 సార్లు 4 మడతల పైన తీసుకోవాలి, 4 మడతల మీద. ఇది ఓపెన్ సైడ్ అలా అటు సైడ్ పోవాలి. మనకి ఫోల్డింగ్ అంటే మడత మడత పడింది కదా, ఇటు ఓపెన్ లేదు చూడండి, 4 మడతలు ఇటు సైడ్ మనకు ఉండాలి. ఈ ప్యాంట్ అయితే ఉల్టానే పెట్టుకోవాలి. ఉల్టా అయినా పెట్టుకోవచ్చు, మామూలుగా సీదా అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇది మీకు ఇలా చూపెట్టాలని పెట్టాను. లాంగ్ అయితే ఇంత లాంగ్ ఉంది కదండి, ఈ చివరి వరకు పర్లేదు, మనకి ఈ చివరి వరకు పెట్టుకోవచ్చు. మనం ఎక్స్ట్రా క్లాత్ దీనికి ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి టాప్ వేరే కలరు, ప్యాంట్ వేరే కలర్ అయితే టాప్ కలర్ ఇక్కడ మనం మ్యాచింగ్ పెట్టచ్చు మోడల్గా. ఇది ఎంతలా ఉందంటే మనము ఇక్కడికి నడుం దగ్గరికి ఇక్కడికి మనం కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పిక్చర్లో పెట్టుకోవాలంటే కటింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇది మనం ఇక్కడ మనకి క్లాత్ ఉంది, లాంగ్ పెద్ద క్లాత్ ఉందంటే మనకి ఫోల్డింగ్ పోగా లాంగ్ సరిపోద్దా లేదా అని చూసుకోవాలి. లేదంటే మనం ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ మనం స్టిచ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇది నాడాకి థ్రెడ్ పెట్టుకుంటాం కదండి నాడాకి. ఇదైతే మనం ఇక్కడికి ఇలా లాంగ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఈ ప్యాంట్ కటింగ్ రావాలండి. మనకి ఇది మన పిస్తా కటింగ్ ఎంతలా ఉందో చూసుకొని పిస్తా కటింగ్ కూడా కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలో గీసి చూపిస్తానండి. ఇది పై సైడ్ అండి, కొంచెం ఫోల్డ్ చేసుకుంటే మనకి నాడాకి థ్రెడ్కి పెట్టుకోవాలంటే ఇదండి. ఇది పైన మనకి అన్ని కుచ్చులన్నీ దీనికి సెట్ చేసుకోవాలి. ఇదైతే లాంగ్ అండి, లెగ్ మన అంటే కాళ్ళు ఎంత లాంగ్ ఉందో అంత. ఇదైతే నడుము కోసండి. ఇది పిస్తాకి కొంచెం నేను ఫ్రీగానే పెట్టాను, పైకి లాక్కపోయినట్టు కాకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు ఎక్స్ట్రానే పెట్టాను కటింగ్కి. స్టిచ్చింగ్ అయితే ఇక్కడికే ఉందండి. కొంచెం ఎక్స్ట్రాని బాగా బ్యాగీ ఎక్కువ పెట్టానండి, ఆ డ్రెస్ కంటే కొంచెం ఫ్రీగానే పెట్టాను. కట్ చేసి చూపిస్తానండి. ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ ఉన్న కాడ పెట్టాను. బాగా బ్యాగీ ఎక్కువ పెట్టానండి, బాగా కుచ్చుళ్ళు వచ్చేలాగా పెడతాను. కుట్టినప్పుడు చూపిస్తానండి. నేను పిస్తా కూడా కొంచెం ఫ్రీ సైజే పెట్టాను, ఖర్చు కూడా ఎక్కువ తీసుకున్నాను. కొంచెం క్లాత్ అండి, దీనికి మనకి కింద బెల్ట్కి కావాలి. మళ్ళీ వచ్చేసి పైన కొంచెం అంటే థ్రెడ్కి వేయాలన్నా కావాలి, థ్రెడ్ చేసుకోవాలి, నాడా కుట్టాలి. ఓకేనండి, ఇంకా స్టిచ్చింగ్ అండి.